అమ్మా, ఒకటి అడుగుతా. మన దేవాలయాలు ఎక్కడన్నా కట్టారనుకుంటున్నావా? కాదు తల్లి, శక్తి బిందువుల మీదే కట్టారు. మన శరీరానికి నాడులు ఉన్నట్టే వీటినే జియోమాగ్నెటిక్ లైన్స్ అంటారు. ఈ భూమికి నాడులున్నాయమ్మా. ఋషులు ఏం చేశారో తెలుసా తల్లి? ధ్యానం చేసి ప్రకృతిని గమనించారు. ఆ చోట్లనే శక్తి క్షేత్రాలు అన్నారుట. అందుకే ఆలయాలు కొండల మీద, నదీ తీరం దగ్గర, సముద్రం పక్కన కట్టారు తల్లి. ఆలయంలో అసలు ముఖ్యమైన చోటు ఏంటో తెలుసా? గర్భగృహం కింద శక్తి కేంద్రం ఉంటుంది. ఆలయం అంతా దాని చుట్టే కట్టారు. విగ్రహం ఎందుకు రాతితో చేస్తారో తెలుసా తల్లి? రాయి భూమి శక్తిని పీలుస్తుంది, మళ్ళీ మనకి ఇస్తుంది బ్యాటరీలా. గోపురం లోపల శబ్దం ఎందుకు గట్టిగా వినిపిస్తో తెలుసా? మంత్రాల శబ్దం బలపడటానికి అలా కట్టారు. ఎంత తెలివో మన పెద్దవాళ్లది. గంట కొడితే ఏమవుతుందో తెలుసా తల్లి? అది ఒక ఫ్రీక్వెన్సీ సృష్టిస్తుంది, మన మెదడుని శాంతం చేస్తుంది. ఓం అని జపం చేస్తే మన గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. భూమితో మనం కలిసిపోతాం. ప్రదక్షిణం ఎందుకు చేస్తామో తెలుసా? భూమి శక్తి ప్రవాహంతో నడవడమే అది. మన శరీరం సరిచేసుకుంటుంది. ఆలయ చెరువులు ఎందుకుంటావో తెలుసా? అవి చుట్టూ ఉన్న శక్తిని శుభ్రం చేస్తాయి, వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. ఆలయం అంటే ఏంటో అర్థమైందా? ఒక పెద్ద ఎనర్జీ యంత్రం మనల్ని రోజూ చార్జ్ చేస్తుంది. అందుకే ఆలయంలో కూర్చుంటే మనసు తెలియకుండానే తేలికవుతుంది, దేవుడి దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతుంది. మన పూర్వీకులు ఎవరో తెలుసా? భక్తులు మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు కూడా. వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకున్నారు.